ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనాచురల్లీ. నేను మీ ప్రజ్ఞత. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే మా బుజ్జి పాపని ఉయ్యాలలో వేస్తున్నాం అన్నమాట, బారసాల. సో బ్లాగ్ చూపిస్తాను ఈరోజు మీకు. ఇక్కడ డాడీ తొట్టెని కడుతున్నాడు. తొట్టె కట్టగానే అలసినందులో వేసామన్నమాట. యాక్చువల్గా లాస్ట్ టైం వాడు చిన్నప్పుడు కూడా సేమ్ తొట్టె అనమాట, ఇందులోనే వేసాము. తొట్టెలో పిల్లోస్ పెట్టి కొంచెం హైట్ కోసం అని చెప్పేసి ఫస్ట్ పిల్లోస్ పెడుతున్నారనమాట. మేము తొట్టెని డెకరేట్ చేయడం కోసం అని చెప్పేసి పూలు కడుతున్నాము. ఇక్కడ డెకరేట్ చేస్తున్నాం తొట్టెని. ఇక్కడ బుజ్జి పాప స్నానం అయిపోయిందండి, రెడీ అవుతుంది. తొట్టెనైతే ఇలా మేము డెకరేట్ చేసాము బంతి పూలతోటి. ఇప్పుడు అందులో పిల్లోస్ పెట్టిన తర్వాత చీరలు వేస్తారనమాట, పట్టు చీరలు. మామూలుగా ఎవరివంటే కొంచెం మంచిగా పిల్లల్ని మంచిగా కని హెల్దీగా ఉన్న వాళ్ళ చీరలు వేస్తారనమాట. నేనైతే మా మమ్మీ చీరలు వేస్తున్నాము, ఇంట్లో మమ్మీ పట్టు చీరలు వేస్తున్నాము. అందులో హైట్ కోసం కొంచెం బేబీ పైకి కనిపించాలి కదా, సో హైట్ కోసం అని చెప్పేసి పట్టు చీరలు వేస్తున్నాం అనమాట దాంట్లో. చీరలు వేసామండి. చీరలు వేసిన తర్వాత ఇలా ఉంది ఇల్లు ఇవ్వాలది. ఇంత పైకి జస్ట్ బేబీ చూడగానే కనిపించే అంత పైకి వేసామన్నమాట. పైకి వచ్చేసిందా చీరలు? మరి తక్కువ హైట్ ఇక్కడ అక్క పాపకి దిష్టి పూసలు కడుతుందనమాట. దిష్టి తగలకుండా ఉండడం కోసం అని చెప్పేసి 21st రోజు కడతారు చేతులకి కాళ్ళకి అన్ని దిష్టి పూసలు. మేము కాటిక కూడా 21st నుంచి పెట్టడం స్టార్ట్ చేస్తామండి. అంతవరకు జస్ట్ మసిబొట్టు పెడతారనమాట, కాటిక పెట్టాము. 21st నుంచి కాటిక పెట్టడం స్టార్ట్ చేస్తాము. కొంచెం లూజ్ కట్టండి, చేతి పెరుగుతుంది కదా, అప్పుడు అసలు దిష్టి మీద ఒకటేసారి వాడికి మారవలే అంతే. అది ఊడిపోయినప్పుడు తీసేసాడు అంతే. 8 monthsకు ఎప్పుడు అవే ఊడిపోయినాయి. అయిపోయిందా అంశు? కూర్చోండి మా అమ్మాయి. కట్ చేయించుకోవద్దని పెంచుకున్నాడు. ఈ పక్క పెట్టు. ఒకసారి చూడండి ఫ్యామిలీ గారు. వద్దు వద్దు పొట్టదు.
అది కుంకుమ ఎట్లా అంటో తెలియదు. చీరలండి పాపలు ఉన్నారు. మీరు ఎక్కడ మమ్మీ మొబైల్ కనపడట్లేదు. ఎక్కడ ఎందుకు వస్తుంది అక్క చెల్లె. బుడ్డి బంగారం 2 నెలలకి. చెల్లెక్కప్పుడు ఇట్లు జనుల పాడేరు లాలి సిలికముల రక్తమమ్మ ఈ బిడ్డ శ్రీరామచంద్రుడమ్మ ఈ బిడ్డ నందగోపాలుడమ్మ దేవకి వందనములు ఓయమ్మ నన్నెత్తుకోవాలి సిలికముల రక్తమమ్మ ఈ బిడ్డ శ్రీరామచంద్రుడమ్మ దేవకి వందనములు ఓయమ్మ నన్నెత్తుకోవే తల్లి రామ రామలాలి మా పాలి సీత తమేతలాలి మరి రామ రామలాలి మరి ఎట్లు జనులు పాడేరు లాలి దేవకి వందనములు ఓయమ్మ నన్నెత్తుకోవే తల్లి సిలికముల రక్తమమ్మ బిడ్డ శ్రీరామచంద్రుడమ్మ నావీల రక్తమమ్మ ఈ బిడ్డ నందగోపాలుడమ్మ పాలవానలు పెంచెను నాడు కృష్ణయ్య పుట్టినప్పుడు ఆదివారము రోజున మా పాలి వస్తమ్ము గడియలోనే మా పాలి కృష్ణయ్య పుట్టినప్పుడు ఎదురుగల పుట్టునేమో మా పాలి ఏడుగా కలమింగెను जो 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 को मारा जो 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 को मारा ఎడవాకుల को मारा जो 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 को मारा వేడిస్తే హడావిలో ఎవరెత్తుకు
ఎత్తుకుందురయ్యా వేడిస్తే హడావిలో జో 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 కుమారా జో 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 కుమారా ఎడవాకులో కుమారా జో 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 కుమారా కనతండి రాముడు ఇల్లెల్లగొట్టినప్పుడు కనతండి రాముడు వాకలము దీనుకుంటా హడవీల గంటి బిడ్డ వాకలము దీనుకుంటా జో జో కుమారా జో 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 కుమారా జగవాకులో కుమారా జో 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 కుమారా వేడిస్తే హడావిలో ఎవరెత్తుకుందురయ్యా వేడిస్తే హడావిలో మేనత్త శాంతమ్మ తిరిగి వచ్చు తండ్రి మేనత్త శాంతమ్మ అమ్మమ్మ భూదేవి అంగి గుల్లలు తెచ్చు అమ్మమ్మ భూదేవి మీ తాత దాశరాత వచ్చేవు మీ తాత దాశరాత కనతండి రాముడు కండ్ల సిన్నమ్మ ఊరి మేళ సేత పిల్లలు తెచ్చు సిన్నమ్మ ఊరి మేళ పినతండ్రి లక్ష్మేణ పిడికిళ్ళు తెచ్చు పినతండ్రి లక్ష్మేణ జో 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 కుమారా జో 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 కుమారా జగవాకులో కుమారా జో 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 కుమారా వేడిస్తే హడావిలో ఎవరెత్తుకుందురయ్యా వేడిస్తే శాంతమ్మ మేనత్త శాంతమ్మ మెలదీగి తండ్రి మేనత్త శాంతమ్మ జో 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 కుమారా జో 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 కుమారా వేడిస్తే హడావిలో ఎత్తుకుందురయ్యా వేడిస్తే హడావిలో పెద్ద వంగిలు లేను రిద్విష ఫైనల్ చేసుకోండి ఒకటి ఇప్పుడు అద్విష నువ్వు ఇటు పెట్టు ఇద్దరు హాట్ పెట్టాను పిల్లిద్దరు తర్వాత ఇస్తాం ఇద్దరు పట్టుకున్నాను ఏమనుకోలేదు ఏం వినిపించలే చూడు అక్క చెప్పమ్మా చెల్లెకి ఏం పేరు పెడతావు ఖుషి ఎప్పుడు ఇక్కడ చూడు నిల్చోండి ఇద్దరు ఖుషియా నువ్వేం పెడతావు నేను అన్నయ్య పెట్టు మిల్కీ అని పెట్టు అది నవ్వుతున్నాడు చిన్ను అంటుండు మన బాబు అక్కని వచ్చిన అక్కయ్యని వచ్చిన పేరు వీళ్ళు పిలుస్తా నా పేరు పిలుస్తా అట్లా చూడు
ఇంకా పండమని బియ్యమ్మ పల్లె తిరిగి వచ్చే వచ్చినావు అబ్బా అరే అమ్మ ఆగ హాయ్ రన్నయ్య ఏమి అవి ఉప్పని అందరు నాకు కంగాసు కంగాసు అని చెప్తున్నారు ఎందుకు అంటే అందరు చెప్తున్నారు నాకు అననీకి వస్తలేదు కానీ ఏదో కంగాసు అని అయితే చెప్తున్నారు ఎత్తుకోదాం ఇటు మన ఇంటికి చెల్లెని దొక్కపోదాం ఇయ్యాలా